శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆ కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పేసి సిట్టు నిర్ధారించిందండి. సో వీళ్ళపైన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించి? అంటే మనం అనుకున్నదే కదండి, మద్యం విధానం అనేటువంటిది వాళ్ళు ప్రవేశపెట్టినప్పటి నుంచి మనలాంటి వాళ్ళు అందరం చెప్తూనే ఉన్నాం. అంటే అప్పుడు అది కల్తీ మద్యం కాదు మరణాలు అని అన్నారు. అవును, అదే ఆ చెప్తాను. మరణాలు అది కాదన్నారు. మీకు ఏమవుతుందంటే మద్యం తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దానికి ఏదైతే మెయిన్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో, మెయిన్ కంపోనెంట్, దాన్ని మీరు అనేక రకాల ఒక 2-3 దశలుగా దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే బయటికి పంపించాలి మద్యం రూపంలో. ఈ కన్జంప్షన్ ఎక్కువ చేయటం కోసం వీళ్ళు చేసింది ఏంటంటే, ఆ ప్రాసెస్ లేకుండా ఆ స్పిరిట్నే వీళ్ళు మిథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ప్రాసెస్ చేయకుండా కలిపేసి పంపించారు. ఇప్పుడు రిపోర్ట్లో అదే బయటపడ్డది. మొదటి నుంచి నా విశ్లేషణలో నేనేం చెప్తున్నానంటే, కల్తీ మద్యం మూలాన 30,000 మంది చనిపోయారు, వేలాదిగా వీళ్ళు ఆరోగ్యం పోగొట్టుకున్నారు అనేటువంటిది ఓవరాల్గా అందరూ మాట్లాడుతున్నారు. కానీ స్పెసిఫిక్ ఆధారాలు సంపాదించండి అని నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను. 30,000 మంది అంటే 30,000 చచ్చిపోయారని ఆధారం మీ దగ్గర ఏదంటే ఒకళ్ళు చెప్పలా. అధికార పార్టీ వాళ్ళు ఊరికి నోటి మాటగా అన్నారు. అన్నొద్దు, ఒక్క 10 మందిని, ఈ 10 మంది చనిపోవడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది కారణం అని చెప్పేసి మీరు నిర్ధారించండి. నిర్ధారించిన తర్వాత తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, మద్యం విధానం రూపొందించిన వాళ్ళ దాకా అందరి మీద మర్డర్ కేసులు పెట్టి లోపలేయండి అనేటువంటిది నా వాదన. ఇవాళ ఆ స్థాయికి వచ్చింది. ఈ 25 మరణాల్లో ఈ ఏదైతే మిథైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఏదైతే ఆ ఇది ఉందో దాన్ని కలపటం మూలానే వీళ్ళు చనిపోయారు అనేటువంటిది సిట్టు క్లియర్గా ఇచ్చింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇవన్నీ సహజ మరణాలు, అక్కడొక చావు ఇక్కడొక చావు ఉండదా, ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రోజుకి ఎంతమంది చచ్చిపోతారు వాళ్ళందరినీ ఈ ఖాతాలోనే వేస్తారని బుకాయించాడు. కానీ ఇవాళ 25 మంది ఒకే రకమైన సిమ్టమ్స్తో ఒకే రకమైనటువంటి మద్యం దాగి చనిపోయారు అంటే ఏంటంటే, ఇది ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావించాలి. ఎప్పుడు మద్యం దాగి చనిపోలేదండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అడపదడప ఒకళ్ళు పోయేవాళ్ళు కదా, అప్పుడు ఎందుకు అడగలేదని కొంతమంది అత్తేలు వాళ్ళు అడుగుతారు. ఆ రోజున ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం తయారు చేయలే, ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయలే, ప్రభుత్వం షాపులు నిర్వహించలేదు. కేవలం పాలసీ డిజైన్ చేసి ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్యం దుకాణాలు ఇచ్చి అమ్మిచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ నువ్వేం చేసావు? విధానాన్నే మార్చేసి మొత్తం ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొచ్చి క్యాష్ పేమెంట్స్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ని అలౌ చేయకుండా క్యాష్ పేమెంట్సే తీసుకొని లెక్క డొక్క లేకుండా ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటన్నిటిని బెదిరించి నీ కంట్రోల్లోకి తీసుకొని, అంటే తయారీ విధానం దగ్గర నుంచి, అమ్మకం దగ్గర నుంచి కలెక్షన్ వరకు నువ్వే చేసావు. కాబట్టి ఈ 25 హత్యలు ఏవైతే ఉన్నాయి, మరణాలు, వాటిని నేను మరణాలను, అవి హత్యలు. ఓకే, ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అత్యాశతోటి మద్యం పాలసీ డిజైన్ చేయించి దాంట్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి వీళ్ళు చేసినటువంటి గూడు పుటాన ద్వారా జరిగినటువంటి కల్తీ ద్వారా జరిగినటువంటి మరణాలు. కాబట్టి దాన్ని హత్యలుగా పరిగణించి మీరు ఖచ్చితంగా దాని మీద విచారణ వచ్చింది, రిపోర్టు మీకు వచ్చింది కాబట్టి వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి సరైన న్యాయం చేసినట్టు ఉంటుంది. తర్వాత ప్రజల దృష్టిలో కూడా ఇప్పటిదాకా సిట్టు విచారణ చేసింది, చాలామందిని మద్యం కేసులో లోపల పెట్టింది, ఇప్పటికి లోపల ఉన్నారు. కానీ ప్రత్యక్ష సాక్ష్యాధారాలు దొరకటం అంటే వాళ్ళు అమ్మిన దాని మీద కమిషన్ తీసుకున్నారు, దాని చుట్టూ తిరుగుతుంది. అవును, కేసు అంతా. అవును, 3,000 కోట్ల రూపాయలు కమిషన్స్ తీసుకున్నారు, బాటిల్ మీద ఎంతనో లేకపోతే దీని మీద ఎంతనో. కానీ అసలు దానికి వెళ్ళాల. ఇప్పుడు అసలు దానికి వెళ్ళడానికి ఇది రెండో కేసుగా, దానికి సపోర్టింగ్గా స్ట్రెంగ్థన్ చేయడానికి ఇది పనికి వస్తుంది మీకు. ఆ డబ్బులు తీసుకోవడానికి లోపభూయిష్టమైనటువంటి మద్యం విధానం తయారు చేయటం ద్వారా ప్రజల జీవితాలతో, ఆరోగ్యంతో, ప్రాణాలతో ఎలా ఆడుకున్నారనేటువంటిది ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి దీన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే, అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పటివరకు తప్పించుకుంటూనే ఉన్నాడు.
చట్టంలో ఉన్న లొసుగుల మూలన. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆయన గోవిందప్ప బాలాజీ, వీళ్ళంతా ఉన్నారు. కానీ అసలు ఎవరైతే సూత్రధారి ఉన్నారో అతని దాకా వెళ్ళట్లేదు. అది చట్టంలో ఉన్నటువంటి లొసుగుల మూలన. చూద్దాం మరి, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా అంతిమ లబ్ధాన్ని పట్టుకొని శిక్షిస్తారో లేదో. కానీ ఈ 25 మందిది అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక కలిసి వచ్చే అంశం. ఓకే. తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేటువంటిది ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకోవాలి.